అందరికీ నమస్కారం. అమృతాస్ కిచెన్ అండ్ బ్యూటీ స్వాగతం, సుస్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతానికి సంబంధించి పూజా కలశము, అమ్మవారి అలంకరణ సామాన్లు అలాంటివన్నీ చెప్పుకుందాము. వరలక్ష్మి అమ్మవారి ఫోటో తీసుకుందాం అనమాట. ఆ ఫోటో ఎలా ఉండాలి అంటే అమ్మవారు గ్రీన్ కలర్ శారీ కట్టుకొని పింక్ కలర్ కమలం పువ్వులో కూర్చొని ఉన్న ఫోటో, అటువైపు ఇటువైపు తెల్లటి ఏనుగులు ఉన్న ఫోటో పెడితే వరలక్ష్మి వ్రతానికి చాలా శుభప్రదం అనమాట. తర్వాత అమ్మవారిని కూర్చోపెట్టడానికి కావలసిన పీట, అది కొంతమంది కలశంలా పెడతారు, కొంతమంది ఫోటోలా పెడతారు. నేనేంటంటే అమ్మవారిని ఫుల్ అలంకరణ శారీ అది కట్టి అమ్మవారిని కూర్చోబెడతాను అనమాట. దానికోసమని కొంచెం ఎత్తుగా ఉన్న పీటను తీసుకున్నాను. పీట పైన ముగ్గు అది వేసి బియ్య పిండితో ముగ్గు వేసి దానిపైన కలశంలా పెడతామండి. అదేంటంటే ఎవరి శక్తానుసారంగా వాళ్ళు పెట్టుకోవచ్చు. వెండి కలశం కానీ లేదా రాగి కలశం కానీ ఏదైనా చూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. పీట పైన మనం ముగ్గు అది వేస్తాం కదా, ఆ ముగ్గు వేసిన తర్వాత దానిపైన బియ్యం వేసేసి దానిపైన కలశం పెట్టి ఆ కలశం లోపల కూడా కొంచెం బియ్యం అది వేసి కలశం పెట్టాలి. కొబ్బరికాయ, మామిడికాయలు అలాంటివి పెట్టి అమ్మవారిని రెడీ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం తీసుకుందాము పూజకు కావాల్సిన సామాన్లు: ఆవు నెయ్యి, బియ్యపిండి, అక్షింతలు, కర్పూరం, గంధం, ఒత్తులు, తోరణం కట్టుకోవడానికి దారము, అగరబత్తీలు, గంట, ఏకహారతి, ఆచమనం చేయటానికి ఒక పాత్ర, దీపాలు పెట్టుకోవటానికి 4 కుందులు, తర్వాత ఏమో పసుపు కుంకుమ వేసుకోవడానికి ఒక పంచపాలి, పంచామృతాల కోసము ఒక చిన్న బౌల్, కొబ్బరి నీళ్ళ కోసము ఒక చిన్న చెంబు తీసుకున్నాను. మనం అమ్మవారికి కలశం పెడతాం కదా, దానికి ఒక కొబ్బరికాయ అండ్ కొట్టడానికి ఇంకొక కొబ్బరికాయ, 2 కొబ్బరికాయలు తీసుకోవాలి. తమలపాకులు తీసుకోవాలండి. తాంబూలం ఇవ్వాలి కదా అమ్మవారికి, ముత్తైదువులకి ఇవ్వటం కోసం తమలపాకులు, ఒక్కలు. లక్ష్మీ అమ్మవారికి గులాబీ పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. అది సువాసన గల పువ్వులు అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. చామంతి పూలు, గులాబీలు ఇష్టము. పండ్లు, బత్తాయి పండ్లు పెట్టుకోవచ్చు, అరటిపళ్ళు, కమలా పండ్లు, ఏ పండ్లు మన దగ్గర అవైలబుల్గా ఉంటే అవి పెట్టుకోవచ్చండి. శనగలు అమ్మవారికి నైవేద్యం పెట్టి వాయనం ఇవ్వటానికి, ముత్తైదులకి వాయనం ఇవ్వటం కోసం. వీటిని ఏంటంటే మనం శుక్రవారం రోజు పూజ చేస్తాం కాబట్టి గురువారం రోజు రాత్రి వీటిని మనం నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ డేకి రెడీగా ఉంటాయి. పసుపు, కుంకుమ తాంబూలం ఇవ్వటానికి అమ్మవారి పూజ కోసమని పసుపు కుంకుమ పెట్టుకున్నాము. అమ్మవారికి కలశం పెట్టి పూజ చేస్తాం కదండి. మా ఇంట్లో ఏంటంటే మేము అమ్మవారి మొహం పెట్టి చేస్తామన్నమాట. నా దగ్గర పసుపు పూసిన మొహం ఉంది, వెండిది ఉంది, ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. కొత్త చీర కట్టి అమ్మవారిని అలంకారం చేస్తాను. 2 బ్లౌజ్ పీసులు తీసుకోవాలి, ఒక పట్టు శారీ. ఒకటి ఏంటంటే అమ్మవారికి పెట్టడానికి కలశం పైన పెట్టడానికి ఒకటి, ఇంకోటేమో అమ్మవారికి పెట్టడానికి 2 బ్లౌజ్ పీసులు, ఒక చీర తీసుకున్నాను. వరలక్ష్మి అమ్మవారిని అలంకరణ చేయడానికి జడ వేయడానికి సవరము, అలాగే గొలుసులు, గాజులు, అరవంకి ఇవన్నీ తీసుకున్నాను. ఇవన్నీ పెట్టి అమ్మవారిని మనం తయారు చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత ఏంటంటే శుక్రవారం పూజ చేసినప్పుడు అందరికీ వాయనం ఇస్తాం కదండి. వాటికి సంబంధించి తమలపాకులు, ఒక్కలు, పండ్లు, శనగలు, గాజులు, కవర్లు, పువ్వులు ఇవన్నీ ఒక కవర్లో వేసి ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి. అమ్మవారి అలంకరణ అండి. ఇది నేను మీ అందరికీ చూపించడం కోసం నేను ఎలా రెడీ చేశానో 2 సంవత్సరాల క్రితం చేసిన ఫోటో అనమాట. ఇది పెడుతున్నాను చూడండి. ఇలా తయారు చేసుకుంటే లక్ష్మీ అమ్మవారు చక్కగా కళకళలాడుతూ ఉంటుందన్నమాట. అలంకరణ పూర్తయిపోయింది కదా, మనం పూజ అది చేసుకోవాలి కదండి. శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రత పూజా విధానం కదా చేసుకొని చక్కగా వరలక్ష్మి వ్రతానికి పాత్రలు అవ్వండి. అందరికీ మంచి జరుగుతుంది. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి.